ఈరోజు మీడియా మిత్రులతో సమావేశం పెట్టుకోవడానికి కారణం ఒకటి, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రాబోతోంది. మన జనవరి నుంచి వచ్చేటప్పటికి డిసెంబర్, జనవరి టైం నుంచి మనం ట్యాక్సెస్ కలెక్షన్ ఇలాంటివి ముమ్మరంగా చేస్తూ వస్తాం. అలా చేస్తూ ఉన్న సమయంలో ఎవరైనా కానీ అసెస్మెంట్లు తక్కువగా చేయడము, అండర్ అసెస్మెంట్ చేయడము, లేదంటే లోకల్ లెవెల్ అడ్మిన్స్తో కానీ లేదంటే ఆర్ఎల్తో కానీ ఒక లైజాన్ పెట్టేసుకొని ట్యాక్సెస్ కలెక్ట్ చేయకుండా లేట్ చేయడము, లేదు అంటే తక్కువ వేయించుకోవడం, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని ఒక దృష్టికి రావడం జరిగింది. మనకు వచ్చిన ఒక కంప్లైంట్ బేసిస్ మీద నిన్న ఒక ఇద్దరు అడ్మిన్లని, అందులో ఒకరు ఇన్ఛార్జ్ ఆర్ఐగా ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయకూడదో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎందుకు మానిటరింగ్ సరిగ్గా లేదు అన్న విషయంలో. అడ్మిన్స్ని అయితే ఇద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఒక కమర్షియల్ స్పేస్ని రెసిడెన్షియల్ స్పేస్గా చూపిస్తూ ఉండడం వల్ల మనకి కార్పొరేషన్కి నష్టం వాటిల్తుంది. దానివల్ల అటువంటివి ఇంకా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా కానీ మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పడం ఒక విషయము. అదేవిధంగా అందరికీ కూడా మీడియా తరఫున సంబంధిత సిబ్బందికి మేము టీసీల ద్వారా ఆ విధంగా చెప్తూ వస్తాము. బట్ అందరికీ కూడా తెలియాలి, ఈ విధంగా మనం దీన్ని స్ట్రిక్ట్గా చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా దాని ట్యాక్సెస్ని ఏదో ఒక విధంగా ఎవరో ఒకరితో మాట్లాడుకొని తక్కువ కడితే అయిపోతుందిలే, అవాయిడ్ చేస్తే సరిపోతుందిలే అన్న ఉద్దేశంలో ఎవరు ఉండకూడదు అని చెప్పడం ఒక ముఖ్య అంశం ఈరోజు. సో అందరూ కూడా ఉన్నవాళ్ళు చాలా ట్యాక్సెస్ పెండింగ్లో ఉన్నాయి, కట్టాల్సినవి. కొన్ని ఈ మధ్య సర్వే చేసి కొన్ని అందరి ట్యాక్సెస్ పెంచడం జరిగింది. అటువంటి వాటిల్లో ఎవరికన్నా ఏమన్నా తప్పుగా పడ్డాయని వాళ్ళు భావిస్తే రివిజన్ కోసం వచ్చి అడగచ్చు. అందులో మళ్ళీ అసెస్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని దాని ప్రకారం మారుస్తారు. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ప్లాన్ ఉన్నా సరే ప్లాన్ కన్సల్ట్ చేయకుండా దాని ట్యాక్స్ పెరిగి ఉండవచ్చు, పెనాల్టీ 100% వేసి ఉండవచ్చు. లేదు మా దగ్గర ప్లాన్ ఉందని చూపిస్తే దాని పెనాల్టీ తగ్గించి వేయడం అది జరుగుతుంది రూల్స్ ప్రకారం. అంతేగాని ఏదో ఒక ఇదేంటి మేము వీళ్ళకి చెప్పాము వాళ్ళకి చెప్పాము సో మాది తగ్గిస్తారు, మాది సడన్గా ఎక్కువ పెరిగిపోయింది మేము చెప్తే తగ్గిస్తారు, ఇటువంటి అపోహలో ఎవరు ఉండకూడదు. దాని రూల్ ప్రకారమే పెంచుకుంటూ వచ్చారు గత కొన్ని నెలల్లో. నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా దాని గురించి వచ్చే కంప్లైంట్లు, అదేవిధంగా రిప్రజెంటేషన్లు మాకు ఎక్కువగా ఉన్నాయి, మాకు తగ్గించండి అనుకుంటూ. అందులో నిజంగా జెన్యూన్గా ఉన్న కేసెస్ తగ్గిస్తూ వస్తున్నాం మనము. కానీ ప్రతి ఒక్కరు కూడా తగ్గుతుంది లేకపోతే మేము పే చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంలో ఉంటే అది తప్పు అని అందరూ అర్థం చేసుకోవాలి. పెరిగిన ట్యాక్సెస్ చాలా వరకు కూడా ఒక 4,000 ఇళ్ళ వరకు పెరిగాయి ట్యాక్సెస్. ఆ 4,000 ఇళ్లలో కూడా ఏదో ఒక 30-40 లేదా 100 లోపు మాత్రమే ఏమన్నా వాళ్ళు పెట్టుకున్న అర్జీలు బట్టి తగ్గుతున్నాయి తప్పిస్తే అందరికీ తగ్గే అవకాశం లేదు. సో ఆ ట్యాక్సెస్ మేము పే చేయాల్సిన అవసరం రాదు అని అనుకుని ఆగిపోతే మాత్రం అది తప్పు అవుతుంది. దాని మీద అనవసరంగా ఊరికి పెనాల్టీ పెరిగిపోతూ వస్తాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంది కాబట్టి అందరూ కట్టాలి. ఆ కట్టే ప్రాసెస్లో సిబ్బంది అందరూ కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చేయాలని చెప్పడం ఒక విషయం. ప్రజలందరూ కూడా ఎవరో ఇదేంటి మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని అనుకుంటూ కట్టకుండా ఉంటే కూడా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి హెల్ప్ చేసినటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడతారని చెప్తుంది. అది ఒక విషయం. అదేవిధంగా రెండవది ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది ఎక్కువగా ఉంది. ముందు దానికి సంబంధించి రైడ్స్ చేసి పెనాల్టీస్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. అది కమిషనర్స్ మారుతూ ఉండడం వల్ల లేదా ఆ టీమ్స్ మళ్ళీ ఫంక్షన్లోకి రాకపోవడం వల్ల తగ్గింది. అది ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నాము. సచివాలయ సిబ్బందిని కొంతమందిని తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్లియర్గా రూల్స్ అన్నీ చెప్పి వాళ్ళందరూ కూడా ఈ షాప్స్లోను కమర్షియల్ ప్లేసెస్లోను అన్నిటిలోకి కూడా వెళ్ళి దానికి సంబంధించి ఏవైతే ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారో, అదేవిధంగా ఆ షాప్స్లో నుంచి డ్రైనేజ్ లేక వదులుతున్నటువంటి సాలిడ్ వేస్ట్ ఏదన్నా ఉంటే, మామూలుగా డ్రైనేజ్లోకి నీళ్లు ఇంట్లో వాడుతున్నటువంటి అవి పైప్తో ఇవ్వడం వేరు. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో దీనికి సంబంధించిన ఫుడ్ కానీ అవన్నీ కూడా కాలువలోకి వేసేసి డ్రైన్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వర్కర్స్ని పెట్టి ఎన్నిసార్లు చేయిస్తున్నా సరే మనకి ఆగిపోతూ ఉండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో అదొకటి జరుగుతున్న ఉద్దేశంతో. అదేవిధంగా చికెన్ వేస్ట్ అన్నది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేయటము, మన బుగ్గవంకలోకి వేయటము, లేదు అని అంటే రోడ్ల మీద వేసేయటము, అవన్నీ చేస్తున్నారు. మనం ఒకరి కాంట్రాక్ట్ ఇచ్చాము ఒక కార్పొరేషన్ తరఫున, ఆ కాంట్రాక్టర్ తీసుకువెళ్తారు దాన్ని, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీటిని ఎంకరేజ్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి సచివాలయ సిబ్బంది కూడా టీమ్స్ లాగా ఫామ్ అయ్యి, ఒకప్పుడు లాస్ట్ టైం లాగా ఐఈసీ టీమ్స్ లాగానే మళ్ళీ ఫామ్ అయ్యి వాళ్ళు సచివాలయ సిబ్బంది వస్తారు. కొన్ని సచివాలయాల్లో నుంచి తీసి అక్కడ ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళని ఒక టీం లాగా ఫామ్ చేసి పంపిస్తున్నాం డిఫరెంట్ వాటికి. అది ఈరోజు రేపటి నుంచి లేదా మా సోమవారం నుంచి ముమ్మరంగా వాళ్ళు వెళ్తారు, అన్ని చోట్లకు కూడా వేసి హెవీ పెనాల్టీస్ వేస్తారు.
ఇలా ఒకటి డ్రైనేజ్ బ్లాకేజ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే రోడ్ల మీద ఈ సిఎండి వేస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్న ప్రాసెస్లో సిఎండి వేస్ట్ రోడ్ల మీద వేసి వాహనదారులకు వీళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళు, ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పెనాల్టీస్ వేస్తారు. ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఇంకా ఎక్కువగా కూడా సీరియస్గా వేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కూడా. మేము మినిస్టర్ గారి నుంచి అదే విధంగా వస్తూ ఉన్న ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఎమ్మెల్యే గారి నుంచి వస్తున్నాయి, కలెక్టర్ గారి నుంచి వస్తున్నాయి. అందరూ కూడా దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ప్లాస్టిక్ పొల్యూషన్ జరిగే అనర్థాల గురించి. సో దానికి సంబంధించి మనం ముందరికి సీరియస్గా వెళ్తాము. అందరూ కూడా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదో వాడేసుకొని వెళ్ళిపోదాం అంటే కుదరదు. చెక్ చేసి దాన్ని ఫైన్స్ వేస్తాం. అది రెండవ విషయం. ఇంకా మూడవది, ఈ డోర్ టు డోర్ కలెక్షన్కి సంబంధించి చేస్తున్నప్పుడు ఈ సెగ్రిగేషన్ అనేది జరగట్లేదు. ఈ తడి పొడి చెత్తని వేరు చేసి ఇవ్వట్లేదు జనాలందరూ కూడా. మనం అందులోనూ ఈ మధ్య జరిగిన రివ్యూస్లో కూడా మనది వెనుకబడి ఉంది అని చెప్పేసి స్టేట్లో నుంచి కూడా చెప్తున్నారు. డోర్ టు డోర్ కలెక్షన్స్ చేస్తున్నాం, అనే ఇళ్ళ నుంచి తీసుకొని వస్తున్నారు, అందులో అయితే జరుగుతూ ఉంది. కానీ ఆ జరుగుతున్న దాన్ని మనం సపరేట్ ఎందుకు చేయట్లేదంటే ఇళ్ళ నుంచి ఇస్తున్న వాళ్ళు దాన్ని కలిపేసి ఇస్తున్నారు. సో దానికి సంబంధించి ఎవరైనా వేరు చేసి ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా పెనాల్టీస్ ఉంటాయని అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం. చిన్న పెనాల్టీస్ తోటి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు రిపీటెడ్గా ఇవ్వకుండా ఉంటే పెనాల్టీస్ పే చేసినా చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఆపేస్తాం. సపరేట్ చేసి ఇస్తేనే తీసుకుంటాం, లేదంటే ఆపేస్తాం. వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడన్నా బయట అందు వేశారు అని అంటే దాని మీద హెవీ పెనాల్టీస్ ఉంటాయి. ఆ పెనాల్టీస్ పే చేయకుండా ఉంటే ఇంటికి వాటర్ కనెక్షన్ ఆపేస్తాం. సో ఆ విధంగా ఎన్ని విధాలుగా అయినా సరే వాళ్ళు రూల్స్ ఫాలో అవుతూ దాని ప్రకారం సహకరించే కొద్దీ మనం ఇంకా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన పట్టణం మొత్తాన్ని కూడా నీట్గా ఉంచుకునే ఆస్కారం ఉంటుంది. అలా హెల్ప్ చేయని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. మన కార్పొరేషన్ అందరినీ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఆ విధంగా లేకుండా సహకరించాలని ఈ విధంగా కోరుతున్నాం ప్రజలందరినీ కూడా. ఇది ఒకటి. దీనికి తోడు ఇంకా ఎంక్రోచ్మెంట్స్ కానీ అనాథరైజ్గా కానీ కన్స్ట్రక్షన్స్ అనేవి కొన్ని వస్తూ ఉన్నాయి. పర్మిషన్ తీసుకోకుండా ఏదో ల్యాండ్ కట్టేయడం స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాంలే అనుకోవటము, ఇలాంటివన్నీ. అటువంటి వాటన్నిటిని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం, ఛార్జ్షీట్స్ ఫైల్ చేయడం అవన్నీ చేస్తాము. సో ఎవరు కూడా వితౌట్ పర్మిషన్ స్టార్ట్ చేయొద్దు అనేది ఒకటి.